మహాగణాధిపతయ నమః. మహాసరస్వత్యై నమః. ఎవరికైతే తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉండి వారు ఇబ్బందులు పడుతున్నారో, ఆర్థికంగా, గృహపరంగా, ధనపరంగా ఏదైనా ఇబ్బందులు కనుక ఉంటే వారు చేయదగినటువంటి తంత్రం పైన శివలింగంలో చూపిన విధంగా ఈశ్వరునకు చక్కెరతో అభిషేకించి శివమంత్రాక్షరి మంత్రంతో కానీ మీకు వచ్చినటువంటి ఏదైనా ఒక శివ మంత్రంతో అభిషేకించాలి. అభిషేకించిన తర్వాత ఆ శివలింగం పైన ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి చక్కెరనంతా తీసి ఒక కాగితంలో కానీ ఒక పళ్ళెంలో కానీ ఉంచుకోవాలి. తరువాత ఆ శివలింగమునకు పూజ చేసి యథోధికంగా దక్షిణ తాంబూలము అది పెట్టి స్వామివారికి నివేదన పెట్టి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇందులో తాంబూలం పెట్టడం అనేది విశేషం. అలాగే ఆ పూజ అయిన తర్వాత మనము అక్కడ ఉంచుకున్నటువంటి చక్కెరను తీసుకుని వెళ్ళి చీమల పుట్ట దగ్గర చీమలు తినే విధంగా ఈ చక్కెరను వేయాలి. ఇలాగా 21 రోజులు కానీ 11 రోజులు కానీ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. కానీ ఉత్తమమైన ఫలితాలు కలగాలి అంటే 48 రోజులు చేయాలి. పురుషులైతే 48 రోజులు ఎటువంటి ఆటంకము రాకుండా చేయాలి. ఒకవేళ ఆటంకం వచ్చిందనుకోండి, మరలా మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలన్నమాట. అదే స్త్రీలైతే వారికి ఉండేటువంటి నెలసరి ఇబ్బందుల వలన 21 రోజులు చప్పున చేసినా కూడా మంచి ఫలితములు కలుగును. శుభం మీ భవమంత.